హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. అమ్మయ్య ఎప్పుడెప్పుడా అనుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది. కంటెస్టెంట్లు వచ్చిర్రు. అందులో మీకు ఎవరు ఇంప్రెసివ్ అనిపించారు, ఏ కంటెస్టెంట్ చూస్తే బాగా అనిపించింది, ఎవరిని చూస్తే విన్నర్ క్వాలిటీస్ అనిపించినో ప్లీజ్ కమెంట్స్ మెన్షన్ చేయండి. కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. ఈ వీడియోస్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కంటెంట్ ఆరెంజ్లో ఉంటుంది, ఏదైనా డీకోడ్ వేస్తాం, ఏదైనా మంచిగా మాట్లాడతాం, అంటే గేమ్ గురించి బరాబర్ మాట్లాడతాం. సపోర్ట్ ఒక్కరికి సపోర్ట్ అనేది ఏమి ఉండదు. సో వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఈ వీడియో కాదు, బిగ్ బాస్ రివ్యూస్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ కొట్టి చూడండి, ఎందుకంటే ఎక్కువ మంది సజెషన్లో పోతుంది. ఈరోజు నాకు నచ్చిన కంటెస్టెంట్ అంటే ఇంప్రెసివ్ అనిపించింది ఎంతో కొంత. ఆహా, ఇళ్ళలో మ్యాటర్ ఉందిరా, ఇళ్ళలో స్టఫ్ ఉంది అని అనిపించింది. బెజవాడ బేబక్క అండ్ మొగజాతి ఆనుముత్యం అర్జశేఖర్ భాష ఇద్దరు మాత్రం చాలా ఇంప్రెస్ చేశారు. టాస్క్లు ఆడే విషయంలో మాత్రం నైనిక సూపర్ ఆడింది. నాకైతే చాలా బాగా అనిపించింది ఆమె టాస్క్లు ఆడిన దాన్ని బట్టి చూస్తే మాత్రం. నైనిక అండ్ నాదీమ్ ఆఫ్రిది ఇతను టాస్క్లు బాగానే ఆడిన, అంటే వాళ్ళకి పెట్టిన టాస్క్లలో వీళ్ళిద్దరు బాగా అనిపించింది. ఇంకా విష్ణుప్రియ మాత్రం అంత ఏమనిపించాలి, అంటే ఆమెకు అంతా తెలుసు, అంటే ఆమె ఏం ఆడిన ఆడకపోయినా 3-4 వీక్స్ సర్వ్ అయింది కాబట్టి నాకు అంత అయితే ఇంప్రెస్ ఏమనిపించలే. అఖిల్ సార్థక్లాగా చూసిన పృథ్వీరాజ్ అతనే కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది, అంటే సో ఆడగలడు, ఏమైనా చూపించగలడు అనిపించింది. బట్ చూడాలి ఎవరెవరు ఎట్లా ఆడారు అనేది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ని ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలుపురి. సో మాట్లాడుకుందాం, ఓకే. సో నాగనే సార్ ఎంట్రీ మామూలుగా లేదు. దేవర సాంగ్, ఫియర్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో. ఆ ఈ ఏజ్లో కూడా ఇంకా డ్యాన్స్ చేసింది సార్, మీరు నాకు అర్థం కాదు. ఎంత చెప్పుకున్నా తక్కువ నాగరేణ సార్ గురించి. దాని తర్వాత హోమ్ టూర్ చూసిరా, బాగా అనిపించింది నాకు. ఇన్స్పైర్డ్ బై నేచర్, అది అడవి అంటే నేచర్, ప్రకృతిలో పక్షులు ఉంటాయి, ఆ అడవి ఉంటుంది, జంతువులు ఉంటాయి అన్నీ అని చెప్పేసి హౌస్లోకి వెళ్ళిండు. ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సీజే వాడి చూసినా అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. సీరియస్గా చెప్తున్నా, అదొకటి చాలా బాగా అనిపించింది. హౌస్లోకి వెళ్ళగానే చూసారా చెట్లు పక్షులు ఎంత బాగా థీమ్ ఉందనేసి. దాని తర్వాత ఇక్కడనే బుల్ ఫైట్స్ అవుతుంటాయి, ఎండ్లెస్ బుల్ ఫైట్స్ గార్డెన్ ఏరియాలో, అంతే నామినేషన్ ఫైట్స్ ఇవన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఎండ్లెస్ బుల్ ఫైట్స్ అట. సీజే తీసుకొచ్చిర్రు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకోటి ఇన్ఫినిటీ రూమ్ అని ఒకటి, ఇప్పుడు వద్దులే గేమ్లు టాస్క్లు ఆడేటప్పుడు తెలియాలి అని చెప్పారు. సో అది స్పెషల్ రూమ్ అన్నారు. ఒక పవర్ కూడా ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్ళాలంటే చెప్పారు. సో పవర్ రూమ్ ఎట్లుంటుంది చూడాలి. దాని తర్వాత ఏదో వాష్రూమ్స్, అంటే వాష్ ఏరియా ఉంటుంది చూసారా, ఆ ఏరియాలో చూసి ఇక్కడే అందరూ బాధపడేది, ఇక్కడే అందరు మొహాలు కడుక్కునేది, కన్నీళ్ళు గార్చేది ఇక్కడే. సో కొన్ని ఎమోషనల్ కన్నీళ్ళు గారుస్తారు, కొన్ని ముసలి కన్నీళ్ళు గారుస్తారు అన్నప్పుడు. ముసలు వచ్చినప్పుడు అయితే నేనైతే అనిపించింది, మామూలుగా చేయలేరు అని అనిపించింది. ఒక్క హౌస్ టూర్లో నాకు నచ్చింది మాత్రం అదొకటి బాగా నచ్చింది. దాని తర్వాత గోల్డెన్ రూమ్లో లయన్ ఆఫ్ ది హౌస్ అని, ఆ గోల్డెన్ రూమ్లోనే ఎవరికైనా అంటే ఒక నాయకుడు అనేటోడు ఎలా ఉండాలి. సో పిల్లి సింహం కావచ్చు, సింహం పిల్లి కావచ్చు, కానీ అందరితో ఆడుకునేది బిగ్ బాస్. సో ఆ విధంగా మాత్రం చెప్పారు. దాని తర్వాత ఏమొచ్చేసింది, ఎవరు పిల్లి ఎవరు పుల్లి, ఎవరు పిల్లి అవుతారు ఎవరు పుల్లి అవుతారు, ఇంతకుముందు చెప్పినా కదా అది. దాని తర్వాత బెడ్రూమ్స్ గురించి చెప్పిండు. తూనిగా కష్టంతో కూడుకున్న అదృష్టం. సో తూనిగా కష్టంతోనే అదృష్టం సంపాదించుకుంటుంది. సో కష్టంగా ఉండేటోళ్ళు ఈ రూమ్లో ఉంటారని చెప్పిండు. పికాక్ రూమ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. సో ఆలోచించే స్ట్రెంగ్త్ పవర్ ఉంటే చాలు ఈ రూమ్లో ఉంటారు. సో ఇంకోటి జీబ్రా రూమ్, ఎవరికి లొంగదు అనేది చెప్పారు. సో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. తుమ్మెదని, నెమలి అని, సో అట్లనే జిరాఫీ. సో వీటికి బెడ్రూమ్స్ ఇచ్చారు. బెడ్రూమ్స్ అయితే అలకేట్ చేయలేరు. ఇంకా హైలైట్ జోక్ ఏంటంటే నో క్యాప్టెన్, నో రేషను, నో ప్రైజ్ మనీ. అంటే ఈ 3 బ్యాడ్ న్యూస్లు అని చెప్పారు. బ్యాడ్ న్యూస్ల గురించి మాట్లాడుకోవాలి. ఎవరెంత సంపాదించుకుంటే అంత అని చెప్పలేదు. ప్రైజ్ మనీ అందరు కలిసి సంపాదించాల్సింది, అంటే ఎలిమినేట్ అయ్యడానికి ఏం లేదా అని నాకు అనిపించింది. రేషన్ అంటే వీళ్ళే టాస్క్లు ఆడి గెలుచుకోవాలంట రేషన్. సో క్యాప్టెన్ లేడు. క్యాప్టెన్ లేకపోతే నువ్వేంద్రా బాయ్ నాకు చెప్పేది, నువ్వేంద్రా బాయ్ నువ్వు చెప్తే ఎందుకు చేయాలరా బాయ్, నువ్వు చేసుకో పాప నాకెందుకు చెప్తున్నాను, పిచ్చిలో అవుతాయి. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోరు, రాసుకోరు సాంబా అన్నట్టు ఉంటుంది. సో నాకు మాత్రం ఏదో తేడా కొడుతుంది సీనా. లోకల్ నాన్ లోకల్ అని ఒక ఏమైనా అవుద్దా, గ్రూప్లో డివైడ్ అవుతారా. పృథ్వీరాజు, యాష్మి గౌడ, నిఖిల్ అండ్ విష్ణుప్రియ గడంగా అదర్ లాంగ్వేజే, నైనిక గడంగా అదర్ లాంగ్వేజే. సో లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఏమైనా అవుద్దా, డిబేట్ అవుద్దా అంటే హౌస్లోనే మరి ఫ్రెండ్షిప్ ఉంటే నో ప్రాబ్లం. బట్ ఈ కన్నడ కంటెస్టెంట్లు ఎక్కువ తీసుకురు కాబట్టి అదొకటి నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత ఫస్ట్ వచ్చింది యాష్మి గౌడ. సింగిలేనట అమ్మాయి, ఇంతకుముందు ఉండే మామూలు లేదు, మాటలు మస్తు జోష్లో మాట్లాడింది. నాగానే సార్ ఇంప్రెస్ చేసేటట్టు ఫ్లవర్స్ ఇచ్చి మంచిగా ప్రపోజ్ చేసింది. కానీ పాపం బాయ్ ఫ్రెండ్ ఎందుకు వదిలిపెట్టిందేమో, అంటే ఆమెకున్న పేషెన్స్కి, ఆమెకున్న మూడ్ స్వింగ్స్కి తట్టుకోవడం చాలా కష్టమట. సో ఎంట్రీ సాంగ్ అయితే ఆమె నాటి గర్ల్ దానికి ఇంకోటి ఓయికి రమ్మంటాడు ఆ సాంగ్ చేసింది. సో బిర్యానీ లవర్ అంట,
మన లెక్కనే బిర్యానీ అంటే పిచ్చి బై కోసుకుంటాం అంతే అదంతే. దాని తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆడ బోర్డులు పెట్టిర్రు రెడ్ ఎల్లో గ్రీన్. అక్క ఎందుకు పెట్టిర్రు? మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు గీల గీలని పంపించాలి, గీలని జంట పంపించాలి. మళ్ళీ ఇంకా బోర్డు పెట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో అని అనడానికి ఏముంది? ఏదో ఫొటోస్ పెట్టి అందులో నీకు ఎవరు బట్టి కావాలో సెలెక్ట్ చేసుకో అంటే అది పద్ధతి పాడు. ఏందో ఏమో అంటే నాకు అదేలాగా అనిపించింది. నాగరే సార్ ఎక్కువ కన్వర్జేషన్ లేదు, బోర్డు చూపించారు, పేరుకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి వచ్చిన పేరుకి వెళ్తారు, సింగిల్కి వెళ్ళరు, ఏమో అంత అనిపించలే. ఈమెకు పేరుగా మాత్రం నిఖిల్ వచ్చిండు. మార్ముంతా చోడుచింత సాంగ్తో ఎంట్రీ సాంగ్ అయితే ఇచ్చిండు నిఖిల్ చాలా సింపుల్గానే ఉండు. చూడాలి మరి టాస్క్లు స్టార్ట్ అయితే ఎట్లా ఆడతాడు మనోడు. నిఖిల్కి అయితే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎంట్రీ అయిన తర్వాత మామూలు స్టోరీలు కాదు నిఖిల్ అండ్ ప్రేరణ ఖమ్మం అండ్ ఎవరు విష్ణుప్రియ, వీళ్ళకి మామూలుగా లేవు ఆ స్టేటస్లు స్టోరీలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా యాష్మి గౌడ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎవరైతే ప్రియాంక జైన్ కానీ ఇప్పుడు మన శోభా శెట్టి కానీ మొత్తం యాష్మి గౌడ. దాని తర్వాత అభయ్ నవేన్ ఇచ్చాడు విత్ ఏవితోని. సో సాడ్ ఉంది, హ్యాపీ ఉంది, అంతా ఉంది. సక్సెస్ చూసిండు యాజ్ అ డైరెక్టర్గా, యాక్టర్ అవ్వాలని అత కోరిక, సక్సెస్ చూసిండు. బట్ చూడాలి తెలంగాణ స్లాగ్లో మాట్లాడుతాడు. బిగ్ బాస్ పిలిస్తే చెప్పనా అంటాడు. చూడాలి మరి ఎంతవరకు ఇంప్రెస్ చేస్తాడు. లోకల్ నాన్ లోకల్ అనేది తర్వాత చెప్తా. ప్రేరణక ఏమో మొత్తం ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఉంది. కలరింగ్ నేర్చుకుందంట, స్పోర్ట్స్ ఉమెన్ అట, ఏమంటారు స్పోర్ట్స్ అంటే అన్ని గేమ్స్ బాగానే ఆడిందట. సో గేమ్ ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది. ఆన్సర్ రాకముందుకే క్వశ్చన్ రాకముందుకే క్వశ్చన్ అడిగేస్తుంది. అంటే అంత ఓవర్ థింకింగ్ చేస్తుందా, మొత్తం ఓవర్ స్మార్ట్ అనుకుంటుందో తెలియదు. కానీ చూడాలి ప్రేరణ ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుందో, వెయిట్ అండ్ సీ. దాని తర్వాత ఏంటంటే ఓకే యాక్షన్ అదంటే దాని తర్వాత రానా 35 మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. ఓకే యాక్షన్ రూమ్కి పోయి ఓ టాస్క్ పెట్టాలని చెప్పారు. టాస్క్ పెట్టారు ఎవరికి? యష్మిక అండ్ నిఖిల్. యష్మి అండ్ పేర్స్కి టాస్కులు పెట్టారు. యష్మి నిఖిల్ వర్సెస్ ప్రేరణ అభయరామ్. ఈ బాటిల్కి ఇట్లా వేసాం చూడు మనం చిన్న ఉత్త టైం పాస్ కాకపోతే ఆడగేం ఆడలేక పేరు అనిపించింది నాకు. బట్ నిఖిల్ అండ్ యష్మి గెలిస్తే వాళ్ళకి ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ అన్నారు. గుడ్ న్యూస్ ఏం లేదు కానీ బ్యాడ్ న్యూస్ మాత్రం నో క్యాప్టెన్, ఈ సీజన్కి నో క్యాప్టెన్ పెట్టారు. దాని తర్వాత ఆదిత్య ఓం మన ఏవి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ మనోడు ఇంపాక్ట్ చూపిస్తాడా? తెలుగు గీడంగా అంత క్లారిటీగా మాట్లాడలేకపోతుండు. ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాడా లేదా చూడాలి. ఇట్ మేబీ చూద్దాం. అండ్ ఇతనికి పేరుగా సోనియా సింగ్ ఆకుల ఈమె వచ్చిందా? సారీ ఈమెనే కరాటా వచ్చంట, కలరీ వచ్చంట. ఆర్జీవి గల్ ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తుంటారు కాబట్టి ఎవరి ఈసారి ఆర్జీవి గల్ ఎవరు అంటే సోనియా సింగ్. అమ్మాయి చూడడానికి చాలా బాగుంది. ఆర్జీవి గల్ కాబట్టి మినిమం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ అని చెప్పిండు. కప్పు కొట్టుకొని రా అని చెప్పిండు ఆర్జీవి సాబ్ అయితే. చూడాలి గురువు గారు పోయి అట్లని చెప్తున్నా అందుకే ఎగ్జైట్మెంట్ అంతే. దాని తర్వాత బెజవాడ బేబాక్ వచ్చింది. ఇప్పటివరకు ఉన్న సోది ఏంద్రా అన్న ఆడికి అయిపోయిన తర్వాత ఏంద్రా ఇంత బోర్ కొడుతుంది అన్నప్పుడు బెజవాడ బేబాక్ వచ్చింది. అయ్యా ఏవితోని జుప్పున ఎనర్జీస్ ఇట్లా లేవట్టేసింది. ఏం టైమింగు, ఏం కామెడీ, ఏం ఇమిటేటింగ్, నేనైతే ఇంప్రెస్ అయినా. మరి టాస్క్లు ఎట్లా ఆడతారు, ఎవరితో ఎట్లా మాట్లాడతారు, ఇదే జోష్ మరి హౌస్లో చూపిస్తారా లేకపోతే గొడవలు అవుతాయా, ఐదర్ పాజిటివ్ అవుద్దా ఐదర్ నెగిటివ్ అవుద్దా, మరి ఏ విధంగా ఉంటుందో తెలియదు. కానీ బెజవాడ బేబక్క మాత్రం ఏవీలో కానీ మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చినాక కానీ కొంచెం ఓవర్గా అనిపించిన. బట్ ఆమె మాత్రం ఆమెలాగానే ఉన్నారు, ఏం మారలేదు. పంచులు వేయించుకుంటున్నారు అండ్ పంచులు వేయగలుగుతున్నారు. చాలా క్లారిటీగా మాట్లాడుతారు. నాకైతే ఇంప్రెస్ అయినా. ఆమెకు జోడిగా ఆర్జే శేఖర్ భాషను పంపించారు. అబ్బా అనుకున్నా కదా చాలరా. అంటే తర్వాత నాకు ఆర్జే శేఖర్ భాష మాట్లాడిన తర్వాత మగవాళ్ళ కోసం కొట్లాడుతున్నప్పుడు ఆ కొట్లాడుతున్న వాళ్ళ హక్కుల కోసం నేను మగజాతి ఆనిముత్యాన్ని అని చెప్పినప్పుడు వా ఏం తేజస్సు బిడ్డ అనిపించింది. ఎస్ నేను ఇంప్రెస్ అయ్యింది. ఇంకెవరికంటే శేఖర్ భాష కూడా టాస్కులు కిరాక్ ఆడుతుంది కిరాక్ చెప్తున్నా మస్తు ఆడండి. నాకైతే బాగా అనిపించింది ఆర్జే శేఖర్ భాష. ఏదో మ్యాటర్ ఉంది, సీనా పక్కా ఉంది, చూద్దాం, వెయిట్ అండ్ సీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిర్రాక్ సీత ఏవితో వచ్చింది. కొంచెం ఏవి కలర్ఫుల్ ఇన్ ద సెన్స్ కొంచెం బోల్డ్ ఆమె మాట. అంటే వేరే ప్రైవేట్ వీడియోస్ కానీ ఇంకేమైనా యూట్యూబ్ వీడియోస్ చూస్తే కొంచెం అలా ఉంటాయి. 18+ లా అనిపిస్తుంది. అంటే చిన్న బట్టలు వేసుకొని అంటే ఓవరాల్ అందరు కంటెస్టెంట్ ఏవీస్ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో చూస్తే ఈ మొక్కజానే కొంచెం బోల్డ్గా అనిపించింది నాకు. సో ఏవి కొంచెం బాధ ఉంది, కొంచెం ధైర్యం ఉంది. నాగార్జున సార్ అయితే బాగా అప్రిషియేట్ చేశారు సీత క్యారెక్టర్ బేబీ మూవీలో.
సో నన్ను అబ్యూజ్ చేసిరు సార్, నా ఫ్యామిలీ వరకు వచ్చిర్రు, నా ఫ్యామిలీ వరకు తిట్టిర్రు అది అంటే. సో అవి మేము చేసి నటిస్తున్న క్యారెక్టర్సే. సో అలా చేయొద్దు, మేము రియాలిటీ అది కాదని చెప్పేసి నాగరాజ్ సార్ బాగానే సపోర్ట్ ఇచ్చారు. యూత్కి అయితే బూస్ట్ అంటే బాగా అనిపించింది అమ్మాయి. దాని తర్వాత కిరాక్ ఈయనతో నాగమణి కంట, ఈ అబ్బాయిలో ఏదో ఉంది సీనా, చాలా సాడ్ స్టోరీ. అమ్మ పోయింది, నాన్న పోయిండు, అమ్మ ఇంకో పెళ్ళి చేసుకుంది, మళ్ళీ యాక్సెప్ట్ చేసిన చెప్పిన అమ్మతో ఉన్నాడు, అమ్మ చనిపోయింది, భార్యని పెళ్ళి చేసుకుండు, కూతురు ఉంది, మన చచ్చిన కడుపు. ఈ సాడ్ రియాలిటీలో అతనిలో కసి ఉందబ్బా. నేను ఇది ఒకటి అబ్జర్వ్ చేసిన, ఎట్లయితే ఏముంది బిగ్ బాస్ నాకు మంచి ప్లాట్ఫామ్, నేను మాత్రం ప్రూవ్ చేసుకోవాలి అని మాత్రం ఒక కసి ఉంది. నాకు నాగమణి కంటలో కనిపించింది అది ఒకటి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు అర్థం కాదు, లాస్ట్ సీజన్లోనే చెప్పారు బయటికి పోండి అని. అంటే బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి పోవాలంటే జస్ట్ ఆడియన్స్ ఇచ్చిన ఓట్స్ లేకపోతేనే బయటికి పోతారు, కానీ ఉత్తమ మాత్రం బయటికి పోరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రోజు రాగానే ఫస్ట్ రోజు ఎవరైనా బయటికి పంపిస్తారా? పంపరుగా. సో నెక్స్ట్ వచ్చేసి ఈడ గేమ్ పెట్టిరా, గేమ్ పెడితే నోరేషన్ వచ్చింది. ఒక టాస్క్ పెట్టారు, తీసుకుపోయి బెలూన్స్లో ఉన్న వాటర్ చేయాలని చెప్పి. నాని వచ్చేసిండు, నాని లిల్లీ ఆ పేరు, హీరోయిన్ పేరు గుర్తురాట్లేదు కరెక్ట్ టైంకి. సో వచ్చి టాస్క్ పెట్టారు, టాస్క్లో ఓడిపోయిన బ్యాడ్ న్యూస్ ఏం చెప్పారంటే నోరేషన్ నాయన మీరే సంపాదించుకోవాలని చెప్పారు. దాని నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ విత్ డ్యాన్స్తో చాలా మెచ్యూర్డ్గా అనిపించిండు. అంటే తెలుగు సరిగా వచ్చి రాకనా మరి తెలియదు, కానీ ఎక్కువ మాట్లాడలేదు, ఫిట్గా ఉండు, టాస్క్లు అయితే బాగా ఆడతాడని నాకు అనిపించింది. ఇట్స్ ఓకే. విష్ణుప్రియ వచ్చింది డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో, సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళ దాంట్లో విష్ణుప్రియ ది బెస్ట్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా అందరు పర్ఫార్మెన్స్తో చూస్తే విష్ణుప్రియ సూపర్ అనిపించింది. జర కెమెరాస్కి సిగ్గుపడుతున్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఇప్పుడు నైనిక ఆమె డాన్సర్ కాబట్టి సూపర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ నాగరాజ్ సార్ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, నువ్వు ఎవరితోనైనా 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ హౌస్లో పొందాలి నెక్స్ట్ వీక్లో అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఈమెకు పేరుగా పంపించారు, ఎందుకు పంపించారు అర్థం కాలే, వాళ్ళు వద్దులే లైట్ తీసుకొని. నబీల్ అఫ్రీది పేరుగా పంపించిండు, మనోడు ఇంప్రెస్డ్ అనిపించింది. ఏవీలో కూడా చాలా కష్టపడి వచ్చాడు. ఒకడు మనకు ఛాన్స్ ఇచ్చేది, మనమే క్రియేట్ చేసుకోవాలి ఆపర్చునిటీ అని చెప్పేసి. యూట్యూబ్లో చాలా ఫేమస్. నేను 2019-20 నుంచి చూస్తున్నా అతని వీడియోస్. సో నాకైతే గేమ్స్ టాస్క్లు అన్నప్పుడు విధంగా మెచ్యూర్డ్గా అనిపించిండు అండ్ ఇంప్రెస్ విధంగా అనుకోండి. దాని తర్వాత వీళ్ళకి పెట్టే టాస్క్లో నైనిక అండ్ అఫ్రీది, వీళ్ళిద్దట్లో నైనిక అఫ్రీది గెలిచారు. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే 0 ప్రైజ్ మనీ, 0 మీరే సంపాదించుకోవాలని చెప్పారు. ఇక్కడ అనిల్ రావుపూడి గారు వచ్చారా, వీళ్ళ ఎంట్రీ తర్వాత అనిల్ రావుపూడి గారు వచ్చి ఇంట్లో ఒకరిని హెల్మెట్ చేద్దాం అనుకుంటున్నా, లాస్ట్ టాస్క్ ఓడిపోయింది ఎవరు, 4 బయటికి రండి అన్నాడు. మస్తు ఆటాడుకుండు. దాంట్లో అందరు కలిసి అంటే ఎక్కువ మంది నాగమణి కంటను బయటికి పంపించాలి. సో అనర్హుడు అని ఎవరన్నా అడిగినాగానే నాకు మళ్ళీ సీజన్ 6 యాదవ్ వచ్చింది, కానీ అనర్హుడు అంటే ఎందుకు వచ్చింది పట్టు అంటే నేను లైట్ తీసుకున్నా. ఇక స్ట్రెచ్ చేయొద్దు, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు కంటెస్టెంట్లు కాబట్టి అది ఎందుకు మాట్లాడలే. సో బయటికి పంపాను, మనోడు నాకు శివుని పాట లేదని ఒకేసారి అని చెప్పి ఒక పాట పాడుతుండు, కసితో పాడుతుండు, నన్ను కావాలని అంటే నన్ను బయటికి పంపించేస్తున్నాడు, బాధతో పాడుతుండు. సో అతనిలో ఏదో ఫైర్ ఉంది, ఆ ఫైర్ ఉందబ్బా. ఎందుకంటే ఎందుకు సెలెక్ట్ చేసారు నేను అసలు ఎందుకు తీసుకుర్రు అన్న ఒక థాట్ ఉండే. అసలు మనోడు ఏదో ఫేమస్ కాదు, ఏం కాదు, మనోడికి ఎందుకు ఆపర్చునిటీ ఇచ్చిండు అంటే ఏదో మ్యాటర్ ఉంది సినిమా, అందుకే ఛాన్స్ ఇచ్చాడు. సో ఓవరాల్గా బిగ్ బాస్ అప్పుడే పుల్లలు పెట్టేసిండు అంటే నాకు అనిపించింది. అంటే అనిల్ రావుపూడి వచ్చి పుల్లలు పెట్టిపోయాడు. దాని తర్వాత బిగ్ బాస్ అంటే ఈరోజు ఆల్రెడీ షూట్ అయిపోయింది కాబట్టి ఈరోజు హౌస్లో నామినేషన్ నడుస్తుంది. సో నామినేషన్ అయిపోగా నామినేషన్ లిస్ట్ ఒక రీల్ చేసి పెడతా, అంటే రీల్ ఇందా షార్ట్ చేసి పెడతా. సో కొత్త వస్తుంది ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టయితే వీడియో ఎండ్ చేయండి. సో మీకు ఎవరు ఇంప్రెసివ్గా అనిపించారు, ఏమనిపించారు మళ్ళీ అడుగుతున్నా. సో కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్, జై హింద్.